నందిగామ ఆసుపత్రిలో జగన్ వ్యవహార శైలిపై ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జగన్ వచ్చే వరకు మృతదేహాలు ఉంచాలనడం దారుణమన్నారు. రెండో డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నాడని చెప్పారు కామినేని. జగన్ డాక్టర్ల దగ్గర లాక్కుంది పోస్టు మార్టం రిపోర్టు కాదని అంటున్న కామినేనితో మా ప్రతినిధి రమేష్ ఆలూరి ఫేస్ టు ఫేస్. కృష్ణా జిల్లాలో దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. అధికార ప్రతిపక్షాలు ఈ విషయంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. జగన్ టూర్ సందర్భంగా అనేక అంశాలు ఆయన తెరపైకి తెచ్చారు. ప్రభుత్వం పోస్ట్ మార్టం నివేదికతో పాటు అన్ని అంశాల్లో కూడా కొంత దాపరికంతో వ్యవహరిస్తుందని ప్రతిపక్ష నేత విమర్శ చేస్తున్నారు. మనతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం ఈ అంశానికి సంబంధించి. సార్, పోస్ట్ మార్టం అనేది చేయట్లేదు, ప్రభుత్వం ఈ విషయంలో దాపరికంగా వ్యవహరిస్తుందని ఆయన ఆరోపణ చేస్తాం. ఆయనకి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాడు, ప్రజలకు అన్యాయం చేస్తున్నాడు. చచ్చిపోయిన ఆయన కూడా ఆయన వస్తున్నాడని వాళ్ళ పార్టీ వాళ్ళు బాడీలు వెళ్ళనివ్వకుండా ఆపుతాం. పోస్ట్ మార్టము వీటిల్లో ప్రొసీజరల్ ప్రకారం చేస్తారు కానీ విసరా చేయక్కర్లేదు. కాజ్ ఆఫ్ డెత్ అందరికీ తెలుసు. అందుకని పోస్ట్ మార్టం చేసి ఆల్రెడీ చచ్చిపోయిన బాడీ మీద క్రూయల్టీ చేయటం కరెక్ట్ కాదనేది అందరికీ తెలుసు. అందరికీ కారణం ఎందుకు చచ్చిపోయారు తెలుసు కానీ వేరే అదర్ డిసీజెస్ ఏమి ఉండవు. వాళ్ళకి ఉన్నా అది కారణం కాదు ఆ నిమిషంలో చనిపోవటం. విసరా చేస్తేనే అతను మద్యం సేవించున్నాడా? అన్నిటికీ డ్రైవర్కి ఒక్కడికే విసరా చేస్తారు, మిగిలిన వాళ్ళు ఎవరికి చేయరు. తర్వాత అన్ని అబద్ధాలు, ఒక పేపరు ఒక టీవీ పెట్టుకుని అన్ని అబద్ధాలు. సెకండ్ డ్రైవర్ పారిపోయాడు, హైదరాబాద్ తీసుకెళ్లిపోయారు, వాళ్ళు ట్రావెల్ ఏజెంట్ వాళ్ళు తీసుకెళ్లిపోయారని చెప్తున్నారు. సెకండ్ డ్రైవర్ ఈజ్ వెరీ మచ్ ఇన్ ద పోలీస్ కస్టడీ, డీజీఏ కన్ఫర్మ్ చేశారు. ఇది అబద్ధాలు చెప్పి పైగా ప్రతి దాన్ని రాజకీయం చేయటం కరెక్ట్ కాదండి. జరిగింది ఒక విషాదకర సంఘటన. దాంట్లో జరిగిన వాటికి ఎట్లా రిలీఫ్ ఇవ్వాలి, ఇప్పుడున్న బతికున్న వాళ్ళకి ఎట్లా చేయాలి వైద్యం, చనిపోయిన వాళ్ళకి ఎట్లా తొందరగా వాళ్ళ బాడీలు వాళ్ళకి పంపి ఏ రకంగా చేయాలి, వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, ఇది చేసి రాబోయే రోజుల్లో ఎట్లా జరగకూడదో చూడాలి. కానీ జరిగిన దాన్ని ప్రతిదాన్ని రాజకీయం చేసేసి పొలిటికలైజ్ చేస్తాం కరెక్ట్ కాదు. ప్రతిపక్ష నేత వస్తున్నాడని తెలిసి ముందే అంతా మూటలు కట్టి పంపించే ప్రయత్నం చేశారు. చట్ట ప్రకారం జరగాల్సిన ప్రక్రియ జరగలేదనేది ఆయన పదే పదే అతను ఊహించుకుని అతను చెబుతున్నాడు. పోస్ట్ మార్టం జరిగిన తర్వాత ఈ పొద్దున తెల్లారుజామున 5:30 జరిగిందండి. ఎంత ఫాస్ట్గా బస్సుని వాళ్ళు యాక్సిడెంట్ జరిగిన తర్వాత ముందు వచ్చి ఆ బస్సు ఆ యాక్సిడెంట్ చూస్తే ఎంత భయానకంగా ఉందో ముందు పోర్షను. దాంట్లో అన్ని బాడీస్ అన్ని తీసి ఎంతమందికి చనిపోయారు ముందు 5 అన్నారు, తర్వాత ఇది 20 to 10 పీపుల్ చేసి అన్ని పద్ధతిగా చేస్తే అతనికి అనుమానాలతో ఇవాళ నేను ఒకటే అంటున్నాను, వాళ్ళు సెకండ్ డ్రైవర్ పారిపోయి హైదరాబాద్లో ఉన్నాడు, పోలీస్ కస్టడీలో ఉన్నాడు. దానికి ఏం సమాధానం చెబుతాడు? వాళ్ళు మాట్లాడేది అబద్ధాలు, చెప్పేది అబద్ధాలు, చూపించేది అబద్ధాలు. డాక్టర్ దగ్గర ఒక డాక్యుమెంట్ తీసుకున్నారు జగన్, అదేంటి? ఆ రౌడీయిజం అనేది చెల్లదు. డాక్టర్ దగ్గర ఊహిజీ అండి, దెర్ ఇస్ ఎ ప్రొసీజర్. డాక్టర్ వర్క్స్ ఇన్ ద డిపార్ట్మెంట్. డాక్టర్ దగ్గర పోలీసు దగ్గర లాక్కుని అది రిక్విజిషన్, ఇట్స్ నాట్ ఏ పోస్ట్ మార్టం రిపోర్ట్. పోలీసులు రిక్విజిషన్ ఇస్తారు డాక్టర్కి, మీరు పోస్ట్ మార్టం చేయమని. అది చూసిన తర్వాతే డాక్టర్లు పోస్ట్ మార్టం చేస్తారు అనుకుని వాళ్ళ దగ్గర లాక్కోవటం ఏంటండి పేపర్లు? అంటే ఆయన కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. అనుమానాలు ఉండొచ్చు, బట్ దేర్ ఈజ్ ఎ వే టు ఫైండ్ అవుట్. అంతే తప్ప దీన్ని రౌడీజం రుబాబు ప్రతి సెక్షన్ మీద చేద్దామంటే ఆల్రెడీ వాళ్ళ ఎంప్లాయీస్ అందరూ మొత్తం అంతా ఇది ఒక ప్రోగ్రామ్ గా పెట్టుకుని అందరినీ డిమారలైజ్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది కామినేని చెప్తున్నారు. న్యాయబద్ధంగానే అంటే ఏదైతే చట్ట ప్రకారం వైద్య ఆరోగ్య శాఖ పరంగా జరగాలో, డాక్టర్ల పోస్ట్ మార్టం రిపోర్టులు కానీ ఇతరత్ర ఏదైతే చట్ట ప్రకారం చేయాలో అవన్నీ కూడా చట్ట ప్రకారమే చేశారని కామినేని చెప్తున్నారు. ఒక రాజకీయంగా బురద వేసే కార్యక్రమంలో భాగంగానే ప్రతిపక్ష నేత ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారని మంత్రి చెప్తా ఉన్నారు. ఎన్టీవీ టీం, విజయవాడ.